హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అటుకు మామిడాకుతో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. డైలీ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అటుకు మామిడాకు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది, అలాగే ఆనియన్స్ పెద్ద సైజుది ఒకటి తీసుకునే విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే మీడియం సైజ్ టమోటాలు ఒక 4 తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటే ఈ పుల్లగూర అనేది చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇవంతా కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చి ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర అనేది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పు అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. మనం ఇలాంటి పులిహోరలకి సాంబార్లకి మనం రాళ్ళుప్పు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సాల్ట్ కంటే కూడా. ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసి ఈ టమోటా అంతా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనిచ్చుకోవాలి. టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కింద మాడనివ్వకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మగ్గనిచ్చుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి టమోటా అంతా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అటుకు మామిడాకుని నేను ఇక్కడ సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఈ అటుకు మామిడాకు మొత్తం కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఇందులోనే బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ఈ అటుకు మామిడాకును కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేయకుండా ఇదే ఆయిల్లో ఈ ఆకు మొత్తం కూడా మగ్గేంత వరకు తిప్పుకుంటూ బాగా మగ్గనిచ్చుకుందాము. మనం ఇలా స్లోగా తిప్పుతూ మగ్గనిచ్చుకుంటే ఈ ఆకులో నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆకులో నుండి వాటర్ అనేది రిలీజ్ అయ్యి బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి ఇలా తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకంతా కూడా బాగా మగ్గేంతసేపు మగ్గనిచ్చుకుందాము. చూసారు కదా, ఆకులో నుండి వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇదే వాటర్లో ఈ ఆకు అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. వాటర్ అనేది మనం ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూసారా, మనకి ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండుని లైట్గా యాడ్ చేస్తున్నానండి. మనం ఫ్లేవర్ కోసం అంతే, ఆల్రెడీ టమోటా వేసాము కాబట్టి లైట్గా చింతపండుని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా మెత్తగా మెదిగేటట్టు మెదిపేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పుల్లగూర రెడీ అయిపోతుందండి అటుకు మామిడాకుతో. చూసారుగా, చక్కగా రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్, రాగి సంగటి, చపాతీ, పూరి, పుల్కాలకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. దీని పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు వేడి వేడి రైస్, రాగి సంగటిలోకి తిని చూడండి. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.